2 రోజులకే 48 గంటల్లో విచారణ ఇక్కడికి సిబిఐ టీం వస్తాను కూడా బీజేపీ చెప్తుంది. లేదు న్యాయ విచారణ చేపడతాం, న్యాయ విచారణపై వారం రోజుల విచారణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ. కబ్జా నాగేందర్ 300 కోట్ల విలువైన భూమి ఆక్రమణ, ఎమ్మెల్యే దానంపై బస్తీవాసుల ఆగ్రహం, ప్లకార్డులతో ప్రజావానికి ర్యాలీ, న్యాయం చేయాలంటూ ఆందోళన, భయపెడుతున్న ఎమ్మెల్యే అనుచరులు, రాత్రి వేళ మద్యం గంజాయి తాగుతూ అరాచకం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణలు కలకలం రేపాయి. ఖైరతాబాద్ శాసనసభ సభ్యుడు దానం నాగేందర్ తమ భూములు ఆక్రమిస్తున్నారంటూ బేగంపేట బస్తీవాసులు ప్రజాభవన్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రజావాణిలో ఈ మేరకు ఫిర్యాదు చేసి వినతి పత్రం అందించారు. రెక్కలు ముక్కలు చేసుకొని తాము కొనుక్కున్న భూమిని ఎమ్మెల్యే దానం ఆయన అనుచరులతో కబ్జా చేయించారని ఆరోపించారు. కష్టపడి కట్టుకున్న ఇల్లును కూలగొడుతున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే తమను హింసిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాష్ నగర్ నుంచి ఫ్లెక్సీలు, ప్లకార్డులతో ర్యాలీగా ప్రజాభవన్ వద్దకు చేరుకున్న వారు నాగేందర్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 300 కోట్ల విలువ చేసే భూమిని ఎమ్మెల్యే కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్తున్న భూమి దాదాపు 2 ఎకరాలు ఉంటుంది. ఆ భూమి విలువ దాదాపు 300 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు సుధీర్, ఆరిఫ్తో పాటు మరికొందరు తమను వేధింపులకు గురి చేస్తున్నారని, వారి గ్యాంగ్ రాత్రి వేళ మద్యం గంజాయి తీసుకుంటూ అరాచకం సృష్టిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేసీబీలను పెట్టి కొన్ని ఇళ్లను కూలగొట్టారని, మిగతా ఇళ్లన్నింటినీ కూడా కూలగొట్టారని చూస్తున్నారని ఆరోపించారు. ఇక రెక్కలు ముక్కలు చేసుకొని కొనుక్కున్న వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నోటరీ భూములను కొనుక్కొని ఇల్లు కట్టుకొని 20 ఏళ్లుగా వాటిలో ఉంటున్నామని వారు తెలిపారు. తమ భూమిని ఎమ్మెల్యే దానం నాగేందర్ తన అనుచరులతో కలిసి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్లను కూలగొట్టిస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితుల కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగలేదని వ్యాపోయారు. ఇక ఈ ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం చేయాలని కోరారు. ఓవరాల్గా వీళ్ళకి సంబంధించి 30-35 కుటుంబాలు అక్కడ ప్రస్తుతం జీవనం సాగిస్తూ అందరు పట్టా ల్యాండ్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు అన్ని కనెక్షన్ వాళ్ళకు ఉన్నాయి. 20 సంవత్సరాలు అక్కడ నివాసం ఉంటున్నారు. సో అందరు భయభ్రాంతులకు గురించి అక్కడ నుంచి తరలించే ప్రయత్నం. కాంగ్రెస్లో కలిసి పనిచేస్తా అని చెప్పి షర్మిల తర్వాత దరఖాస్తు ఇవ్వకుంటే పరకాలు రావు, గడువు పెంచేది లేదు, 6 లోపు అప్లై చేసుకోవాల్సిందే. కేసీఆర్ బినామీ కిషన్ రెడ్డి, కేసీఆర్ను కాపాడేందుకు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్. మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు. ఇక నగరంలో నరకం, పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు, కొత్త రేషన్ కార్డులపై గందరగోళం. ఆ తర్వాత పదవి నాకొద్దు, సలహా మండలి చేరను. సీఎం రేవంత్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాక్. సలహా మండలి పదవిలో నేను చేరను, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న రాష్ట్ర సలహా మండలి తాను ఉండబోతున్నట్లు వస్తున్న వార్తలపై బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు కొత్త కమిటీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక 3వ పేజీ మొత్తం కూడా మెడికల్ మరియు హెల్త్కి సంబంధించి ఉంటుంది. తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించి ఆర్థిక ఇబ్బందుల్లో చైనా, న్యూ ఇయర్ వేళ జిన్పింగ్ షాకింగ్ ప్రకటన. ఇక రన్వే మీద ఎయిర్ క్రాఫ్ట్ను ఢీకొన్న జపాన్ ఎయిర్లైన్స్ విమానం. ఇక కులతత్వ మనస్తత్వమే బీజేపీ డిఎంకే మధ్య ఆగని రచ్చ. ఇక న్యూ ఇయర్ అని తెగ తిన్నారు. నిమిషానికి 1244 బిర్యానీలు, 6.2 లక్షల ఓయో బుకింగ్స్ అట. ఇక డీకే శివకుమార్కు సిబిఐ షాక్, ఆ పెట్టుబడులు లెక్కలు చెప్పాలని నోటీసులు. ఇక మణిపూర్లో మళ్ళీ హింస, కాల్పుల్లో 3 మృతి. ఇక చిరిగిన జీన్స్ స్కర్ట్లతో ఆలయంలోకి రావద్దు, కొత్త డ్రెస్ కోడ్ అమలు. 5వ పేజీ మొత్తం కూడా సినిమా వార్తలకు సంబంధించింది. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఇక ఎయిర్పోర్ట్ గురించి ఒక వార్త, తర్వాత పెట్రోల్ నిరసనలు, ట్రక్కుల సమ్మె విరమణ ఆట. ఇక జపాన్లో ప్లేన్ క్రాష్, ఆ తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకకు సంబంధించి కృతజ్ఞత సభలో, ఆ తర్వాత మెరిట్ లిస్ట్లో మరో టెస్టు. 1414 పేజీలతో స్టాఫ్ నర్స్ మెరిట్ జాబితా, జోన్ల వారీగా జాబితా లేక తీవ్ర అయోమయం. సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు 9892 మంది ఎంపిక, అవకతవకలు జరిగాయని అభ్యర్థుల ఆందోళన. ఇక ఇది రోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ ఎలక్షన్ అని కూడా. ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి దాదాపుగా లైన్ క్లియర్ అంటే తెలుస్తోంది. ఈరోజు